అవతార్ మెహర్ బాబా కీ జై. నా పేరు మోహన్ దాస్. మా ధర్మవరం సెంటర్ నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. మా ధర్మవరం సెంటర్లో చాలామంది బాబా ప్రేమికులు రోజు రోజుకు బాబా విషయాలు తెలుసుకుంటూ బాబా విషయాలు ఎంతో ఆనందిస్తూ బాబాతో సహజీవనం చేయాలని, బాబా విషయాలు ఇంకా తెలుసుకొని ఇంకా ఇంప్రూవ్ కావాలని చెప్పేసి బాబా చెప్పిన విషయాల్ని ఫాలో అవుతూ బాబా వాంఛితాన్ని కానీ బాబా యొక్క చెప్పిన సందేశాలను కానీ ఫాలో అవుతూ వాళ్ళు ఉన్నతిగా ఆధ్యాత్మికంగాను తర్వాత మానసికంగా ఉన్నతికి చెందాలని చెప్తున్నారు. ఈ విధంగా మేము ఇప్పుడు మా ధర్మవరం సెంటర్లో ప్రతి ఆదివారము వృద్ధుల వైద్య శిబిరము అంటే దాదాపు ప్రతి ఆదివారం మార్నింగ్ 9:30, 10 నుంచి 12:30, 1 o'clock వరకు దాదాపు 55 నుంచి 60 మంది వృద్ధులకు వైద్య చికిత్స ఉచితంగా చేస్తూ వారికి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాం. అదేవిధంగా మేము వచ్చేసి ఈ పెద్ద వాళ్ళు అంటే మోస్ట్ సీనియర్స్ కానీ బాబాతో తిరిగిన వాళ్ళు కానీ ధర్మవరానికి వచ్చారు. ఎగ్జాంపుల్గా జిఎస్ఎన్ మూర్తి గారు, తర్వాత థాడే గారు, గాడేకర్ గారు, ప్రతాప్ అహిర్ గారు, వీళ్ళంతా ధర్మవరం వచ్చారు. వీళ్ళందరి స్పీచ్ల వల్ల మేము మా ధర్మవరంలో చాలామంది బాబా ప్రేమికులు బాగా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ విషయాలన్నింటినీ వీళ్ళు ఆకలింపజేసుకొని మనం కూడా బాబాకి దగ్గరగా ప్రయాణం చేద్దాం అనే ఉద్దేశంతో బాబా స్పీచ్లన్నీ ఇప్పుడు లేటెస్ట్గా బాబా స్పీచ్లన్నీ వింటూ రీసెంట్గా బాబా విషయాలు మన బి రామకృష్ణయ్య గారు కానీ, తర్వాత మెహరీష గారు కానీ, రాజేంద్ర మెహర్ కానీ ఎంతో మంచి విషయాలు బాబా విషయాలు ఎన్నో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ తర్వాత పాత వాళ్ళు బాబాతో అనుభవాలు పొందినటివి అవన్నీ మాకు తెలియజేస్తున్నారు. దీనివల్ల ధర్మవరం బాబా ప్రేమికులు ఎంతో ఇంకా అభివృద్ధి చెందుతూ బాబా విషయాలన్నీ బాగా తెలుసుకుంటూ బాబాని ఫాలో అవుతూ బాబా వాంఛితాన్ని నెరవేరుస్తూ అనేక విషయాలు ప్రతి చోట ఎక్కడ జరిగిన కూడా సావాసులకి అటెండ్ అవుతూ సావాసులు కూడా వీళ్ళు కూడా పాల్గొంటూ వీళ్ళు కూడా పాటలు పాడుతూ తర్వాత బుక్స్ చదువుతూ అదేవిధంగా ధర్మవరంలో ప్రతిరోజు మా సిస్టర్ సరస్వతి గారి ఇంట్లో ప్రతిరోజు సహవాసం ఉంటుంది. అందులో డైలీ నియర్లీ 25 to 30 మెంబర్స్ డైలీ కలుస్తుంటారు. ప్రతిరోజు బాబా విషయాలు చర్చిస్తారు, బాబా విషయాలు పాటలు పాడతారు, ప్రేయర్ చేస్తారు. ఇవన్నీ చేస్తూ బాబాకి దగ్గరగా ఉంటూ బాబాతో ప్రయాణం చేస్తున్నారు. దీనివలన ప్రతిరోజు వీళ్ళ యొక్క జీవనంలో మార్పులు చెందుతున్నాయి. బాబా చెప్పిన విషయాలు మన మెహరాబాద్ డి హాస్టల్లో వేశారు చూడండి. బాబా ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయొద్దండి. దీన్ని కూడా పాటిస్తూ ప్రతి ఒక్కరు ఈ మధ్య ఒక 2-3 years నుంచి ఎవరు ఒక మెతుకు కూడా వేస్ట్ చేయకుండా తినే ప్రాక్టీస్ చేస్తూ చాలామంది సక్సెస్ కూడా అయినారు. ఇలాంటి ఒకటి ప్రాక్టీస్ చేస్తూ పోతున్నారు. ఒకరి మీద పరనింద చేయకుండా అనేక విషయాలు ఫాలో అవుతూ ప్రతి ఒక్కరు వాళ్ళే కాకుండా వాళ్ళ యొక్క ఫ్యామిలీలో మెంబర్స్ని తీసుకొని వస్తూ చుట్టుపక్కల వాళ్ళకు కూడా బాబా విషయాలు తెలియజేస్తూ బాబా యొక్క ఉన్నతిని, బాబా మన కోసం ఏం చేశాడు, బాబా ఈ భూమి మీదకి రావడానికి తను ఎందుకు వచ్చాడు, మన కోసం అతను ఎన్ని కష్టాలు పడుతూ ఏ విషయాలు తెలియజేస్తున్నాడు మనకి అనేదాన్ని ఫాలో అవుతూ బాబాతో సహజీవనం చేస్తూ చాలామంది ఈ విధంగా ధర్మవరం సెంటర్లో కనీసం దాదాపు ఇప్పుడు 200 మంది బాబాతో ప్రతి క్లాస్కి అటెండ్ అవుతున్నారు. ప్రతి ఆదివారం సెంటర్లో ఇప్పుడు మనం ఉన్నదంతా బాబా సెంటర్ ఏరియా ఇది. దీన్ని మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఏంటంటే పెంజూరు రమేష్ గారు, సుజాత గారి వాళ్ళ ప్లేస్లో ఉన్నది ఇది. ప్రతి ఆదివారం ఇక్కడ సెంటర్లో క్లాసెస్ జరుగుతాయి. మినిమం 100 మంది దాకా కలుస్తారు ప్రతి ఆదివారము. ఇప్పుడు కూడా ఈ లాస్ట్ సండే కూడా కలిశారు. అదేవిధంగా ప్రతి క్లాసెస్కి వెళ్తుంటారు. మొన్న కూడా అరకుకి వెళ్ళాము. అంతకుముందు వచ్చేసి ఇప్పుడు మన అమర్తిథికి కానీ, తర్వాత మౌనానికి కానీ, బైరమంగళకి కానీ ఇలాగా వెళ్తుంటారు. బైరమంగళ అంటే నాకు ఇంకోటి గుర్తుకొస్తుంది. నేను 10 years బ్యాక్ బైరమంగళకి వెళ్ళాను. బైరమంగళకి వెళ్ళంగానే అక్కడ ఏమైంది, నా కారులోంచి దిగి అడుగు పెట్టగానే బైరమంగళలో ఎప్పుడో నా గత జన్మలో ఎప్పుడు ఇక్కడ వచ్చినట్టుగా నాకు పూర్తి అనుభూతి కలిగింది. అక్కడ అరే నేను ఇదంతా తిరిగాను అనే ఈ ప్లేస్ అంతా నాకు బాగా తెలిసిందే అనే అనుభూతి కలిగింది. అక్కడ మళ్ళీ చెప్పాను, నేను ఎప్పుడు ఫస్ట్ టైం రావడం ఇక్కడికి ఎందుకు నాకు ఇలా జరిగిందంటే అక్కడ ఉన్న సీనియర్స్ చెప్పారు, బాబాతో నీకు ఏదో గత జన్మలో పరిచయం ఉండవన్నట్లు అనిపిస్తుంది నీకు, అందువల్ల నీకు అలా అడిగిట్టుంది అని చెప్పారు. అలాగే సమాధి దగ్గర కూడా నాకు అలాంటి అనుభవాలు చాలా జరిగినాయి. సమాధి దగ్గర కూడా మీకు అలాగే ఒకసారి ఇంటి గురించి చెప్పాను స్పీచ్లో. సమాధి దగ్గర కూడా మంచి అనుభవాలు జరిగింది. మేము ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తెలియకుండానే మా వెంట బాబా వస్తున్నాడేమో అనే ఫీలింగ్స్ కూడా కలుగుతుంటాయి మాకు. ఈ విధంగా మేము బాబాని మా జీవితంలో ఒక పార్ట్గా మార్నింగ్ లేయడమే బాబా నామంతో లేస్తాము, పడుకునేటప్పుడు బాబా నామంతో చేస్తుంటాము. ఏ పని చేసినా కూడా బాబా నామం వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేసేది అలవాటు అయిపోతుంది. మేమే కాకుండా మా పిల్లలకు కూడా ఈ విధంగా అలవాటు చేస్తున్నాము. మా సెంటర్లో ఉన్నటువంటి మెంబర్లు కూడా అందరూ అదే ఫాలో అవుతున్నారు. ప్రతిరోజు ఏ టైం దొరికినట్టు బాబా విషయాలు చర్చించుకోవడమే మాకు అలవాటు అయిపోతుంది. మా జీవితంలో నిజ జీవితంలో ప్రతి సెకండ్ క్షణక్షణము బాబాతో గడిపేకి అలవాటు చేసుకుంటున్నాం. ఈ విధంగా మేము ధర్మవరం సెంటర్ వాళ్ళు మా ధర్మంలో ఉంటున్న మా చుట్టుపక్కల పీపుల్కి అందరికీ మేము
బాబా విషయాలు తెలియజేస్తూ బాబా యొక్క ఉన్నతిని తెలుసుకుంటూ మేము ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తాం. నా పేరు కార్తికేయ. మేము ఉండేది ధర్మవరం, అనంతపురం డిస్టిక్. నేను మొట్టమొదటి బాబా సర్వీస్లోకి రావడం 1991. నేను అవతార్ మెహర్ బాబా పబ్లిక్ హై స్కూల్లో కిలా రామకృష్ణ సార్ దగ్గర శిష్యునిగా చేరాము. అక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ బాబా పబ్లిక్ హై స్కూల్లో మేము నాగన్ సాగర్లో మమ్మల్ని చేర్పించారు. మాకు బాబా ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. ఇంట్లో అమ్మ నాన్న మెహర్ బాబా డివోటీస్ కావడం వల్ల మేము కూడా మెహర్ బాబా అంటే మా దేవుడు అంతే, తన గురించి ఏం తెలియదు, కానీ బాబా అంటే మా దేవుడు అనేది ఒక్కటే మాకు తెలుసు. సో అలా బాబా పరిధిలోకి మొట్టమొదటిసారిగా మేము వచ్చేసాము. అలాగే బాబా దగ్గర అక్కడ స్కూల్లో మాకు రోజు పొద్దున్నే ఉదయం 7 గంటలకు ప్రేయరు, సాయంత్రం 7 గంటలకు ప్రేయరు, బాబా భజనలు, బాబా యొక్క ప్రార్థనలు జరిగేటివి. సో అలాగే మేము బాబా పరిధిలోకి అలాగే వచ్చేసాము. బాబా గురించి తెలుసుకోవడము, బాబా అంటే ఎవరు, బాబాతో మాకు కలిగిన అనుభూతులు చాలా చాలా జరిగాయి. అక్కడ ఒకరు చెప్తే తెలుసుకునేది ఏంటి కరెక్ట్ కాదు. మన స్వతహాగా మనకి ఏదన్నా అర్థమైతేనే మనకు నమ్మకం కలుగుతుంది. ఎవరో చెప్పారు, ఎవరో చేశారు అంటే మనకేం నమ్మకం కలగదు. జరిగింది, జరుగుతుంది అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనకు స్వతహాగా జరుగుతుందో అప్పుడు మనకు ఎవరు బాబా మీద నమ్మకం వస్తుంది. బాబానే కాదు, ఎవరినన్నా కానీ మనము నమ్మకంగా నమ్మాలి. అది రాయి కానీ ఏదన్నా కానీ నమ్మకంగా నమ్మినప్పుడే మనకు దాని యొక్క ఫలితం అర్థమవుతుంది. మేము అలాగే బాబా ఎవరో తెలీదు, బాబాతో మాకు పరిచయం లేదు, కానీ బాబాని దేవునిగా నమ్మినాము అంతే. బాబాకి ఏదైనా మనం బయటికి వెళ్ళాలి, ఇట్లా ఇబ్బంది కలిగింది అంటే బాబాకు చెప్పేవాళ్ళము, బాబా పలానా ఇలా ఇబ్బంది ఉంది అని చెప్తే మాకు అది సాల్వ్ అయిపోయేది అంతే. సో మేము బాబాని ఒక దేవునిగా ప్లస్ మా ఇంటి మనిషిగా అనుకున్నాము. సో ఏది చెప్పినా కూడా బాబాకు చెప్పుకునే వాళ్ళము. మా సమస్య కానీ, మా హ్యాపీనెస్ కానీ, అది ఎటువంటిదైనా కానీ బాబాతో షేర్ చేసుకునే వాళ్ళము. సో బాబా అంటే దేవుడు, మాకెవరో వేరే అనేది లేదు. బాబా అంటే మాలో ఒకరు అంతే. ఏదన్నా కానీ బాబాతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. సో అలాగా బాబాతో మాకు చాలా ప్రేమ, ఆప్యాయత అన్నీ ఏర్పడ్డాయి. మా అమ్మా నాన్న పెంజూరు రమేష్, సుజాత. రమేష్ మా నాన్నగారండి, సుజాత మా అమ్మగారండి. జై బాబు సార్. అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. సార్ నా పేరు పెంజూరు రమేష్. నేను ధర్మవరం, అనంతపూర్ డిస్టిక్ ధర్మవరం సెంటర్కు ప్రెసిడెంట్గా మేము 25 ఏళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నాము. బాబా గారి సేవలో ఉన్నాము. పోతే నేను 25 ఏళ్ళ క్రితం కదిరికి వెళ్ళాము. కదిరిలో నా బామ్మడిది ఉన్నారు. అంటే నేను కదిరిలో మ్యారేజ్ చేసుకున్నానండి. అక్కడ ఈవినింగ్ టైమ్స్ అట్లా ఫ్రీగా ఉండేటప్పుడు మా బామ్మడిది రామ్ కుమార్ కదిరి, ఆయన బాబా ఒక 2 నిమిషాలు బాబా గారు ప్రేయర్ చేస్తాం రండి అని పిలిచేవాడు. ఆ విధంగా 2 సార్లు నన్ను పిలిచాడండి. 2 సార్లు పోయినాము, బాబా గారు ప్రేయర్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ డే మేమే వాలంటరీగా రా బాబా మెహర్ బాబా ప్రేయర్ చేస్తాము అని చాలా సంతోషంగా, హృదయపూర్వకంగా మేము పిలిచాము ఆయన్ని. ఆ విధంగా బాబా గారి పరిధిలోకే అప్పుడు అటాచ్మెంట్ అయినామండి. అప్పుడు ఎప్పుడు అంటే రామకృష్ణ గారు డీసీటీఓగా కదిరిలో వర్క్ చేశారండి. ఆయన ద్వారా రామ్ కుమార్ ద్వారా మేము బాబా గారికి చాలా దగ్గరలో అయ్యాము. ఆయన ప్రేమను చూరగొన్నాము. తదుపరి అక్కడ గాండ్లపెంట నారాయణ శెట్టి గారి కుమార్తె రాజీ అని ఆమెకు వివాహం అయింది సార్. అక్కడ ఆ దినం మాకు ఒక సంకల్పం కలిగింది, ఏమి ధర్మవరంలో కూడా సెంటర్ ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయంతో మేము ఆ దినం ఆ మ్యారేజ్కి వచ్చిన ముఖ్య అతిథులు బాబా గారితో పాటు గడిపిన దినాల్లో ఉన్న వ్యక్తులందరూ వచ్చారండి. వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను. వాళ్ళందరూ కలిసి ధర్మవరానికి వచ్చారండి. ధర్మవరంలో మెహర్ బాబు సెంటర్ ఆ దినం ఓపెన్ చేశామండి. అంటే రాజీ గారికి మ్యారేజ్ అయిన మరుసటి దినం మెహర్ బాబు సెంటర్ ధర్మవరంలో ఓపెన్ చేశాం. ఆ దినం అక్కడ ధర్మవరం చిన్న నీటి చుక్కలాగా ప్రేమతో అబద్ధం ఏర్పడింది. ఇది మహాసముద్రంగా కావాలనే తపన నాకున్నది సార్. ఈ దినం అది ఫలించింది. మా ధర్మవరం సెంటర్లో
ప్రతి బాబాలవరు ఒకే కుటుంబీకులుగా ప్రవర్తన చేస్తూ ఏవి కానీ తేడా లేకోకుండా చాలా ఉన్నతమైన అభిప్రాయాలతో మంచి సద్భావంతో బాబా గారి ప్రేమను చూరగొంటున్నాము. అదే రకంగా ఇప్పటి వరకు కూడా బాబా గారి కార్యక్రమంలో ఏ దాంట్లో కానీ అందరూ ఏకాభిప్రాయంతో ప్రతి ఒక్కరూ మా మెహర్ బాబా సెంటర్కు ఉన్నత స్థానానికి తేవాలని తపంతో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా ఎవరైనా అతిథులు వచ్చి స్పీచ్లు ఇచ్చినా డెప్త్గా పాయింట్స్ అన్ని ప్రతి ఒక్కరు వింటూ ఉంటారు సార్. మా బాబా సెంటర్లో ఏవైనా పొరపాటున లేనివి యాడ్ చేసి చెప్తే కూడా సార్ ఇవి లేవు అని వాళ్ళకి స్పీచ్ ఇచ్చే వాళ్ళకి అడిగి చెప్పేవారు. అలాంటి తత్వం కలిగిన వారు ధర్మవరం సెంటర్ వ్యక్తులు. అలాగే ఇప్పుడు నా భార్య అయిన పిఆర్ సుజాత గారు వస్తున్నారు, రండి. వీళ్ళు సెక్రటరీగా ధర్మవరం సెంటర్కు వర్క్ చేశారండి. ఏ ఉపన్యాసాలకు కానీ ఏ కార్యక్రమాలకు కానీ ప్రతిదానికి ఆలోచన చేస్తూ ఈ ఉన్నత స్థానానికి మెహర్ బాబా సెంటర్ని ఎలాగ తీసుకురావాలనే తపంతో అహర్నిశలు వర్క్ చేసేది. ఈమె యొక్క కృషి ఫలితమే మాకు మెహర్ బాబా సెంటర్ ధర్మవరం అభివృద్ధి కావడానికి మొదటి కారణం. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా పరిధిలోకి వచ్చి దాదాపుగా 25 సంవత్సరములు అయింది. మేము మా బ్రదర్ రామ్ కుమార్ ద్వారా మేము మొదలు గాడ్ స్పీక్స్ విన్నాం. గాడ్ స్పీక్స్ విని దానివల్ల మాలో చాలా ప్రేరణ కలిగింది. భగవంతుని గురించిన విషయాలు ఇన్ని ఉన్నాయా, ఇవి ఎవరు మనకు తెలపలేదే, ఇంతటి విషయాలు మనము తెలుసుకోవాలి అంటే నిజంగా సామాన్యులైతే ఈ విషయాలు చెప్పలేరు కదా అని గాడ్ స్పీక్స్ 7 భూమికల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటం జరిగింది. ఆ రోజు నుంచే బాబా పరిధిలోకి మేము రావటం జరిగింది. ఆ విధంగా మెహర్ బాబా సెంటర్ 25 సంవత్సరములైంది ఏర్పాటు చేసి. అప్పటి నుంచి మనం బాబా విషయాలను ఇక్కడ ప్రతి ఆదివారము సహవాస కార్యక్రమాల్లో అర్ధగంట సేపు నేను బాబా విషయంలో ప్రతి వారము స్పీచ్ అంటే అందరికీ తెలియజేసేదనమాట. సబ్జెక్ట్ ఉంటే చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేదాన్ని, లేదా ఓరల్గా కూడా చెప్పేదన్నమాట. మొదలు స్టార్టింగ్ చేసినప్పుడే బాబా శతజయంతోత్సవాలు 100 సంవత్సరాలు 100 ఇళ్లల్లో 100 ప్రోగ్రాములు చేయాలనే సంకల్పంతో, అప్పుడు బాబా ప్రేమికులు కూడా చాలా తక్కువ ఉన్నారు ధర్మవరంలో, అయినా కూడా 100 సంవత్సరాలు 100 ఇండ్లల్లో ఆ కార్యక్రమం చేయాలని పట్టుబట్టి అది చేసేసినాము. కానీ జయప్రదమైంది. ఈరోజు మెహర్ బాబా ఫ్యామిలీలు ధర్మవరంలో చాలా ఉన్నాయి. మనం అప్పట్లో నేను మా ఆయన మాత్రమే ఇక్కడ ధర్మవరంలో కిలార్ రామకృష్ణారావు గారు, బి రామకృష్ణ గారి చేత మెహర్ బాబా సెంటర్ ఓపెన్ చేయించడం జరిగింది. తర్వాత బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత పూర్తి అవతారుడా కాదా అని ఎన్నో చిన్న సంఘటనలు కూడా బాబాకు ఎదురిచ్చి అందరూ విమర్శించేవాళ్ళు అనమాట. కొంచెం వైశాస్ అంటే పూజలు పునస్కారాలు ఎక్కువ కదా. నాగుల చవితి పండుగ వచ్చిందనమాట. నాగుల చవితి నువ్వు చెయ్యవా అని కొందరు నిలదీసి అడిగేవాళ్ళు అనమాట. నేను చేయను, నాకు బాబానే భగవంతుడు, ఇంకా వేరే ఏం కాదు అనుకున్నాను అనమాట. అందరూ ఆ విధంగా అంటున్నారని ఉదయాన్నే నాగుల చవితి అనమాట, బాబా పరిధిలోకి వచ్చిన కొత్తలో అనమాట. అప్పుడు పండగ చేయాలనుకుంటే బాబాని ఒక్కటే అనుకున్నా, బాబా నిజంగా నువ్వే భగవంతుడైతే ఆ పాము, నాగుల చవితి అంటే నాగుపాము కదా, ఆ పామే భగవంతుడు కాదు అనుకుంటే నన్ను వచ్చి కాటేయల్లా, అప్పుడు నాకు నిదర్శనం అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఆ విధంగా చేస్తే ఏం కాలేదనమాట. అంటే నేను నమ్మిన అవతారుడు భగవంతుడు అనే విశ్వాసం ఏర్పడిందనమాట. ఆ తర్వాత ఇట్లా చిన్న సంఘటనలు చాలా జరిగినాయి అనమాట. ఒకసారి మేము వేరే ఊరికి పోయి వస్తున్నాం అనమాట. ఆ పెళ్ళికి పోయినాము. మా బ్యాగ్లో పట్టు చీరలు, సొమ్ములు అన్నీ ఉన్నాయన్నమాట. తీసుకొని వస్తున్నాం అనమాట. వేరే ఒక హైదరాబాద్ వ్యక్తి అతను ఫ్రెండ్ వచ్చినారు. అతని పేషెంట్ చాలా బాగాలేదనమాట. కానీ వాళ్ళు తెచ్చిన బ్యాగు, మేము తెచ్చిన బ్యాగు 2 ఒకటే కలర్ ఉన్నాయన్నమాట. అదేం చేసినాడు, ఆ పిల్లవాడికి బాగలేదు కదా, వాళ్ళ ఫ్రెండ్ ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయినాడు అనమాట. మేము చూసుకోలేదు, ఇద్దరిది ఒకటే రకం బ్యాగులు అనమాట. ఆ బ్యాగ్ అతను తీసుకొని వెళ్ళిపోయినాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మేము మా ధర్మవరం వచ్చిన తర్వాత లగేజ్ చూస్తే ఈ బ్యాగ్ మంది కాదే అనుకున్నాం. అప్పుడే కొంచెం పైననే కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. కానీ ఆ పిల్లోనికి అస్వస్థత వల్ల ఆ ఫ్రెండ్ తీసుకొని బ్యాగ్ దిగేసినాడు అనమాట. మేము అనుకున్నాము, ఏం బాబా ఇట్లా చేసినావు, బంగారు డబ్బులు దాదాపు 15,000 వరకు డబ్బులు, సొమ్ములు, పట్టు చీరలు, మళ్ళీ అక్కడ షాపింగ్ చేసింటే కొన్ని కొత్త చీరలు, లైట్ చీరలు కొనుక్కున్నాం అనమాట. అవన్నీ లేవనుకున్నాం. ఇంటికి వచ్చేసిన, ఎట్లండి ఇంత బంగారు ఇవి అన్నీ వెళ్ళిపోయినాయి అని ఆలోచన చేసిన. వచ్చి బాబా దగ్గర ఒక్కటే వేడుకున్నాను అనమాట. బాబా నిజంగా మాకు బంగారం మీద వ్యామోహం ఉంది అనిపిస్తే గన నేను ఇంక జీవితంలో బంగారం అనేదే ముట్టను బాబా.
నాకు ఆ వ్యామోహం ఉంటే మీరు అది తెలియజేయండి అని చెప్పినాను అనమాట. అది తెలియజేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ధర్మవరంలో బస్ స్టాండ్లో దిగి అతను అప్పటికి కూడా బ్యాగ్ చూసుకోలేదన్నమాట. అతను వెళ్ళిపోయినాడు. మేము వచ్చి చూస్తే అతనివి 2 పాత జత బట్టలు, 2 చెప్పులు ఉన్నాయన్నమాట. ఒక బూట్లు, ఒక చెప్పుల జత. ఆ పిల్లోడు అవి మాత్రం పెట్టుకున్నాడు. బట్ సర్టిఫికెట్స్ పెట్టుకున్నాడు అనమాట. ఆ పిల్లవానికి లైఫ్, నాకు ఇది లైఫ్ అనుకుంటాను, బంగారు, చీరలు, సొమ్ములు, డబ్బులు అని. కానీ అతని లైఫ్ ఏమి అన్ని సర్టిఫికెట్స్ పెట్టుకున్నాడు అనమాట. ఆ సర్టిఫికెట్స్ అన్నీ అతనికి లైఫ్. మాకు ఆ సర్టిఫికెట్స్లో కొందరు నెంబర్లు కనపడినాయి. ఎక్కడెక్కడవో విజయవాడదంట, హైదరాబాద్ అంట, గుంటూరు అంట, ఎక్కడెక్కడవో చిక్కినాయి. అవన్నీ ఫోన్ చేస్తే లాస్ట్కి ఒక ద్వారా అతని నెంబర్ ఇచ్చిన అనమాట. అతనికి ఫోన్ చేసినాం. అతను చెప్పినాడు, మీ బ్యాగ్ ఇంతవరకు నేను టచ్ చేయలేదండి, ఏమున్నాయో తెలీదు, నా బ్యాగ్ మాత్రం నాకు క్షేమంగా ఇవ్వండి, నా సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి, నాకు అదే జీవం అండి అని చెప్పేసి అతను ఫోన్ చేసినామట. వస్తున్నట్లే మళ్ళీ అతని ఇంటికి వస్తున్నట్లే అతనికి ఆ కాఫీ ఇచ్చేసి మీ బ్యాగ్ మీరు తీసుకోండి అని చెప్తే, మీవేమున్నాయో లేదో చూసుకోండి అంటే, నేను మీది మాత్రం ఓపెన్ చేయలేదండి, అసలు ఏముండేది నాకు తెలియదు అన్నాను అనమాట. చెప్తే బంగారు, డబ్బులు, ఇట్లా చీరలు అన్నీ ఉన్నాయంటే, ఏముంటే ఏమండి, నాకు దాని మీద వ్యామోహం ఉంటే కదా, అవి కాదు నాకు కావాల్సింది, నా సర్టిఫికెట్సే కదా అని చెప్పిన అనమాట. అక్కడ వెతికేటప్పుడు కూడా అందరు అన్నారు, అయ్యా బంగారు, డబ్బులు, సొమ్ములు ఉంటే మీ బ్యాగ్ మీకు రాదు అని గ్యారంటీ చెప్పేసినామట. కానీ బాబా అనుకున్నా, నేను నాకుండే ఏదన్నా చెడు అలవాటు కానీ ఆ వ్యామోహం అనేది ఉన్నా కూడా నువ్వు తీసేయాలనుకుంటే ఈ విధంగా తీసేయచ్చు అనుకున్నా. కాబట్టి చిన్న చిన్న సంఘటనలకు కూడా బాబా ఎంతో మేలు చేసేవాళ్ళట. కానీ అతను అంత హెల్ప్ చేసినాడని ఒక 500, 1000 ఇస్తామన్నా కూడా అతను డబ్బులు తీసుకోలేదనమాట. నా సర్టిఫికెట్సే నాకు మీరు అందించిండేది, వేరే వాళ్ళకి వచ్చింటే వస్తుందో రాదో మీరు ఎంత ప్రయత్నం చేసి వీళ్ళకు ఫోన్లు చేసి నాకు నా సర్టిఫికెట్స్ నాకు చేర్చినారని చాలా సంతోషపడిపోయినా అనమాట. ఆ విధంగా జీవితంలో ప్రతిరోజు ఏదో ఒకటి మనం బాబా అనుకున్నప్పుడే కాపాడేది కాదు, మనకు ఎప్పుడు ఆపద వస్తుందనేది మనకు తెలియదు కదా. అందుకని నిరంతరం బాబా నామస్మరణ చేసుకుంటూ మనం ఉంటే బాబా మనల్ని అనుక్షణం కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు అనమాట. కాబట్టి నేను చెప్పేదల్లా ఒకటే, నిరంతరం బాబా నామస్మరణ చేసుకుంటూ మన జీవితాన్ని గడిపితే మనకు ఎల్లవేళలా ఆనందాన్ని, ఆ ప్రేమను చెవి చూడవచ్చు అనమాట. ఇది ఏ ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ, ఏ పూజ చేస్తే కానీ, నోము చేస్తే కానీ, వ్రతం చేస్తే కానీ వచ్చే ఫలితం కాదు. బాబాను ప్రేమించడం వల్లే మనకు ప్రేమ దక్కుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ సార్. నేను ఓబులేసు నా పేరు. మాది ముదుగబ్బ మండలము, యాగర్లగుంటపల్లి. కాకపోతే మా బతుకు తెరువులో అక్కడ ఏమీ లేక ఇక్కడ వచ్చేసినాను. మా కొడుకు మగ్గానికి వస్తాను. మగ్గానికి వచ్చిన తర్వాత ఇక్కడికి మా చెల్లెలు కొడుకు పెట్టుకున్నాడు పిల్లని. మా చెల్లెల కొడుకు ఏం చేసినాడంటే ఈ బాబా ఫోటో ఒకటి పెట్టుకున్నాడు. అప్పటికి నేనేం చేసినానంటే, ఎవరు ముసలోడు బాబా ఫోటో, ఆయన ఎవరో తెలదు కదా మనకు, మన మీద అవ్వబలము దానికి దీనికి పోయేవాళ్ళము. ఆ ఫోటో అక్కడ తీసి పారేయి, ఎందుకు పెట్టుకునేవట్లా, మనం ఎక్కడో పోయేవాళ్ళం, మనం ఎందుకు ఈ ఫోటో అవసరమా మనకు అని చెప్పి నేను తిట్టినాను సార్. ఉన్నాను తిట్టిన తర్వాత ఏమైందంటే, మళ్ళీ మా పిల్లలు వచ్చేసి ఇక్కడ తారకరామాపురం ఏదో భజన అని చెప్పి అక్కడ పోయినా సార్. మబ్బులో ఆ పొద్దు తిట్టినాను, ఎందుకు పిల్లలు మబ్బులు ఇడిచిపెట్టి ఇంటికాడ ఇడిచిపెట్టి పోయినారు ఇద్దరేనంటే. ఆ తర్వాత మళ్ళీ ఎట్లా నేను వచ్చినానో ఏం కాదో, ఆయనకు నాకు ఏం లింక్ ఉందో అది బాబా సమస్య నాకు తెలియదు సార్ అది. ఆ తర్వాత ఏమైందంటే వచ్చాను అక్కడ పనులు చూసుకున్నాను, ఎక్కడ కనపడలే. ఈ రమేష్ అయ్య ఇంటికాడికి ఒక చక్కెర కిందని పోయినాను. పోయిన తర్వాత ఏమైనాడు, ఇట్లా మాకు ఎవరన్నా సెంటర్లోకి ఓ ఫ్యామిలీ కావాలా, ఎవరైనా ఉండారా అని అడిగినాడు. సరేనేమో కాల సోతాంలే అని వచ్చేసినాం సార్. అట్లా వచ్చేసిన తర్వాత ఆలోచన చేస్తే మా పిల్లోడు ఉన్నాడు, వాడు ఇక్కడ దూలుకొని వచ్చి ఇక్కడ వేసినాను, సెంటర్ ఉంది, ఇక్కడ ఏమన్నా మనకు అనుకూలం ఉంటుందా అని. సరే నేను వచ్చి చూసినాను, మనకు అనుకూలం ఉంటుందిలే సార్ అనుకున్నాను. ఆ రోజు ఉన్నసాడికి ఆయన నాకు ఇచ్చిన సాడికి సార్లే జీతం అనుకున్నాను సార్. ఆ పొద్దు కూడా లేదా ఆయన వస్తానే ఏదో 1500 జీతం ఇస్తాడు. అప్పటి నుంచి అట్లే ఈ సెంటర్లోనే పని చేసుకుంటా వాచ్మెన్గా. ఆయనకు పూలు పుట్టుకుంటా పొద్దున్నే సాయంత్రం ఆయన నామంలోనే ఉండాము. నా సమస్యలన్నీ తీరిపోయినాయి, నేను పడిన ఇబ్బందులన్నీ తీరిపోయినాయి. నేను భగవంతుడా నాకు ఏదో నా సమస్య ఇది అంటే కూడా నా సమస్యలన్నీ తీర్చినాడు. నా కూతురు పెన్నెండ్లు అయిపోయినాయి, నా కొడుకులు పెన్నెండ్లు అయిపోయినాయి, ఇంకొచ్చేసి డెలివరీల సమస్యలు అన్నీ అయిపోయినాయి సార్. నాకు అన్ని సమస్యలు తీరిపోయినాయి. ఆ బాబా దయ వల్ల బాగా లక్షణంగా ఉన్నాను సార్. ఇక్కడికి వచ్చింది సార్. అట్లా ఫోటోను పారైన తర్వాత నాకేమో ఆయన బుద్ధి పుట్టించినాడు, పూలు పెడతా వస్తాను సార్. పూలు పెట్టి కూర్చుంటే ఆయన కళ్ళు చూసుకుంటూ కూర్చుంటే నాకు అంత కళ్ళలో నీళ్ళు కారిపోతాయి సార్. ఆయనలో ఏముందో ఏం కథో ఈ వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, నీకు ఆయనకి ఏదో లింక్ ఉంది, ముందు జనంలో లింక్ ఉంటేనే నువ్వు తిట్టినా కూడా నిన్ను పెట్టుకున్నాడంటే ఆయనకి నీకేదో లింక్ ఉంది అని చెప్పేసి అంత అదే మాట అంటారు సార్. నేను
కాబట్టి భగవంతుడు ఇప్పుడు ఇట్లున్నా ఈ వలన నాకు తెచ్చుకున్నాడా, వయసులో ఈ చాలా ఇబ్బందులు పడినవానికి వయసు అయిన తర్వాత నన్ను ఇక్కడ చేర్చుకొని ఆయన ఇప్పుడు అంత సుఖపెట్టిన నన్ను అని ఆయన్నే నమ్ముకొని ఉన్నాను సార్. ఇప్పుడు కూడా అంతవరకు ఆయన ఏది నామం విడిచిపెట్టలే. పొద్దున లేస్తానే ఆయన సేవలోనే ఉన్నాను సార్ నేను. జై బాబు.